పోటీ చేయడానికి ఒక అర్థం ఉంది. అదేమిటంటే ఒక సామాన్యుడు పార్లమెంటుకు పోతే సామాన్య ప్రజల యొక్క బాధలు, వాళ్ళ గాథలు ఆ పార్లమెంట్ లో వినిపించగలడు. వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేయడం సాధ్యమవుతుంది. అదే సంపన్నులు పోతే మన పేదల గురించి, మా సామాన్యుల గురించి ఎవరు కూడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లాలో ఎంతమంది ఎంపీలు వచ్చినా ఈ జిల్లా యొక్క వాణిని పార్లమెంట్ లో వినిపించలేదు. ఈ జిల్లా యొక్క బాగోగుల గురించి చూడలేదు. ఏ ఎంపీ కూడా ఈ జిల్లాకి ఒక ఫ్యాక్టరీ కావాలి, ఒక కంపెనీ కావాలి, పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. నేను ఈరోజు ఒక చిన్న నీటి బిందువునే, కానీ నా ఎదురు ఉన్న వాళ్ళు కూడా చిన్న నీటి బిందువులే. నీటి బిందువులు కలిస్తే కాలువలు అవుతాయి, కాలువలు నదులు అవుతాయి, నదులు సముద్రం అవుతుంది, ఆ సముద్రం శక్తిగా మారుతుంది. ఈ రోజు మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నేను పార్లమెంట్ కి పోటీ చేస్తున్నాను. సోదరులారా, మీ యొక్క అమూల్యమైన ఓటు, మీ యొక్క పవిత్రమైన ఓటు సింహం గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. సోదరులారా, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున విజయసాయిరెడ్డి గారు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఆయన 5 సంవత్సరాలు రాజ్యసభకి సభ్యుడుగా ఉన్నాడు. ఏ రోజైనా ఈ నెల్లూరు జిల్లా నాది, నెల్లూరు వాడిని స్థానికుండే అని చెప్పుకుంటున్నావే, ఎప్పుడైనా నెల్లూరు జిల్లా గురించి రాజ్యసభలో ప్రస్తావించావా అని చెప్పేసి అడుగుతున్నా. ఎప్పుడైనా ఈ నెల్లూరు జిల్లాలో వరదలు వచ్చాయి, కరోనా వచ్చింది, అప్పుడు నువ్వు ఏ కరోనాలో ఉండినావు, ఏ వరదల్లో ఉండినావు? ఈ నెల్లూరు జిల్లాలో ప్రజలు అల్లాడిపోయారు. నా శక్తి మేరకు పేద ప్రజల్లో పోయి అక్కడ నేను వంట మార్పు చేసి ఇదే పేద ప్రజలకి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసినాను. అంతేకాదు విజయసాయిరెడ్డి గారికి ఒక మాట అడుగుతున్నాను. మీరు రాజ్యసభలో బీజేపీ పార్టీ ముస్లింలు ఈ దేశంలో ఉండకూడదని చెప్పి సిఏఏ ఎన్ఆర్సీ రాజ్యసభలో పెడితే దానికి మీరు బేషరతుగా 22 మంది పార్లమెంట్ సభ్యులు మీ రాజ్యసభలు మేము బేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి మా ముస్లింల గొంతు కోసింది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంతేకాదు, మీకు ముస్లింల ఓటు అడిగే అర్హత, హక్కు లేదు విజయసాయిరెడ్డి గారు. మీరు ముస్లింలకు దగ్గర ఓట్లు అడగబోకండి. ఎందుకంటే మా గొంతులు కోయటానికి మీరు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లు మీద, ఎన్ఆర్సీ మీద, సిఏఏకి మీరు మద్దతు తెలిపారు. ఈ రోజు కూడా అది సాక్ష్యాలుగా, వీడియోలుగా ఉన్నాయి. విజయసాయిరెడ్డి నిజంగా నీతి నిజాయితీ ఉంటే ముస్లింలను ఓటు అడగలాగు. మా గొంతుకు వస్తావు, మమ్మల్ని నరకయాతలో పెడతావు, మళ్ళా మా ఓట్లు నీకు కావాలా? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? ఒక్కసారి నువ్వు నీ మనసుతో చర్చించుకో, ప్రశ్నించుకో. ఇదే ముస్లింల గొంతు కోయటానికి నేను ఎన్ఆర్సీ సిఏకి బిల్లుకి ఓటేశానే, మద్దతు తెలిపానే. ఆ ముస్లింల దగ్గర పోయి నేను ఓటు ఏ విధంగా అడగాలి, నాకు సిగ్గుందా అని చెప్పేసి ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ముస్లిం మహిళలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా వీధుల్లో వచ్చి ఆ ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తే ఆ బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ, నరులను హరించే నరేంద్ర మోడీ తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. బిల్లు లేదు,
మీరు మటుకు ముద్దాయిగా నిలబడి ఈరోజు మీరు మార్కెట్లో ఇరుక్కున్నారు. నెల్లూరు ముస్లిం సోదరులకు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క సోదరుడికి నేను ఒకటే కోరుకుంటున్నాను. సోదరులారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని నిలదీయాలి. అదేవిధంగా సామాన్యులైన పేదవాళ్ళైనా ప్రజల కోసం కష్టపడే వాడిని కరోనాలో కష్టపడ్డాను. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగినా నేను ముందు ఉంటానని చెప్పేసి అది రాత్రి కాదు పగలు కాదు అక్కడ పోయి నేను వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఇదే చిన్న బజార్లో